అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఎప్పట్లా కాకుండా గోరుచిక్కుడు కర్రీని ఈ విధంగా చేయండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ గోరుచిక్కుళ్ళు తీసుకొని పీసు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి సైడ్కి పెట్టుకుందాం. ఈలోగా ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకుందాం. రుచికి తగ్గ పచ్చిమిర్చి, రుచికి తగ్గ కొత్తిమీర, కొద్దిగా ఎల్లిపాయలు తీసుకోవాలి. వీటిని మనము ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా వేగిపోయింది. ఇప్పుడు మనము ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండిని ఈ విధంగా ఆయిల్లో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. టమాటా కొద్దిగా మగ్గేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గోరుచిక్కులను కూడా వేసుకోవాలి. తర్వాత తాలింపు అంతా కూడా గోరుచిక్కుడుకు పట్టేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా గోరుచిక్కుడు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకైనా అద్దరిపోతుంది. తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి అంతా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూద్దాం. విజిల్ చల్లారిపోయింది. చూడండి, కర్రీ అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కర్రీ రెడీ. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చేసుకోవడం చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోరుచిక్కుడు కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.